యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన హోమియో మందుల గురించి తెలుసుకోవడంలో భాగంగా ఈ యొక్క వీడియోలో నిత్య జీవితంలో ఉపయోగపడే మరి ఒక ముఖ్యమైన మందు కారికా పపాయ అనే మొదటించే గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఇండైజెషన్ సమస్యలను నేడు చాలామంది ఎదుర్కోవడం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఇండైజెషన్ సమస్యతో బాధపడుతుంటామో, ముఖ్యంగా పొట్ట అంతా ఉబ్బడం, అలాగే ఆకలి ఉన్నా కూడా తినలేకపోవడం, అలాగే త్రేణుపులు రావడం, కొన్ని సందర్భాల్లో కడుపులో మంట కూడా రావడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఈ యొక్క ఇండైజెషన్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు చూస్తుంటాం. ఇలాంటి సమస్యకు ఈ యొక్క కారికా పపాయ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మలబద్ధకం సమస్యను కూడా నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ యొక్క కాన్స్టిపేషన్ సమస్య కూడా ఈ యొక్క కారికా పపాయ అనే మదర్ నేచర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా రావడం జరుగుతుంటాయి. ఇలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చినప్పుడు మూత్రంలో మంట రావడం, అలాగే చురుక్కుమని పోట్లతో మూత్రం అనేది ఇబ్బంది పెట్టడం, ఇలాంటి లక్షణాల సందర్భంలో కూడా ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే నేడు కొన్ని రకాల బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సాధారణంగా చూస్తున్నాం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయి అనేది పెరిగి త్వరగా ఈ యొక్క ఇన్ఫెక్షన్ సమస్య నుండి బయటపడవచ్చును. ఇలా ఈ మందు నిత్య జీవితంలో ఇండైజెషన్ సమస్యకు, అలాగే యూరినరీ సమస్యలకు, అలాగే మలబద్ధకం సమస్యకు, ఇమ్యూనిటీని పెంచడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ఉదయం 10 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు ఒక హాఫ్ గ్లాసు వాటర్లో వేసుకొని సుమారు ఒక 1 మంత్ వరకు వాడినట్లయితే చాలా వరకు సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే సమస్య తగ్గుముఖం పడుతుందో వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఇలా సమస్య తీవ్రతను బట్టి మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.